హలో ఫ్రెండ్స్, మన భారతదేశంలో కారు కొనుగోలుదారుల యొక్క ఇంట్రెస్ట్ అన్నది ప్రతి నెల చేంజ్ అవుతూ వస్తుందని చెప్పవచ్చు. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఒక పర్టికులర్ మోడల్ కార్ చూసుకుంటే ఒక నెల హిట్ లిస్ట్లో ఉంటే ఇంకొక నెల చూసుకుంటే పువర్ సేల్స్ లిస్ట్లో కనిపిస్తుంది. ఈ యొక్క వీడియోలో టాప్ 8 కార్లు జూన్ 2024లో సేల్స్ సంఖ్యను తగ్గించుకున్న కార్ల గురించి ఈ యొక్క వీడియోలో చూడబోతున్నాం. రెగ్యులర్ అయిన కార్ అప్డేట్స్ వలన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. అప్పుడు నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా నోటిఫై అవుతుంది. మొదటిగా టాటా మోటార్స్ నుంచి టాటా టియాగో ఎంట్రీ లెవెల్ కార్లో చాలా వెల్ బిల్ట్ అయిన బాడీ మరియు 4 స్టార్ సేఫ్టీ రేటింగ్తో మనకు ఉండే ఒకే కార్ చూసుకుంటే అది టాటా టియాగో అని చెప్పవచ్చు. టాటా టియాగోను మన మార్కెట్కు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా మంచి సక్సెస్ను చూసింది. కానీ ప్రస్తుతం చూసుకుంటే చాలా ఏజ్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే టాటా మోటార్స్ చాలా పెద్ద డిజైనింగ్ ఎలిమెంట్స్లో కానీ మరియు ఇంటీరియర్ ఫీచర్స్లో కానీ ఏ విధమైన పెద్ద అప్డేట్స్ అనేది ఇవ్వలేదు ఈ యొక్క కార్కు. అయినప్పటికీ సేఫ్టీయే ప్రధానంగా అనుకునే వాళ్ళు ఇప్పుడు కూడా ఎంట్రీ లెవెల్ కార్గా ఈ యొక్క టాటా టియాగోను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి కారు జూన్ 2024 చూసుకుంటే 5,174 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. గడిచిన సంవత్సరం ఇదే సమయానికి 8,135 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. టాటా టియాగో మీద చూసుకుంటే 36% దాకా వెళ్ళే సేల్స్ రేట్ తగ్గి ఉంది. ఇంకా రెండో కార్గా చూసుకుంటే మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ నుంచి ఆల్టో K10 ఎంట్రీ లెవెల్ కార్లో రిఫైన్మెంట్ అయిన ఇంజన్ మరియు ఫ్యూయల్ ఎఫిషియన్సీ, దాంతోపాటు ట్రబుల్ ఫ్రీ అయిన ఇంజన్, బేసిక్ అయిన ఫీచర్తో ఒక డీసెంట్ అయిన బాడీ బిల్డ్తో ఈ యొక్క కార్ మనకు అవైలబుల్లో ఉంది. కానీ ముందు ఉన్న ఆల్టోతో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క ఆల్టో K10 యొక్క సేల్స్ అన్నది చాలా బాగా పడిపోతూ వస్తుంది. జూన్ 2024లో ఆల్టో K10 యొక్క సేల్స్ చూసుకుంటే 7,775 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. అదే లాస్ట్ ఇయర్ జూన్లో చూసుకుంటే 11,323 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. మనకి మార్కెట్లో ఎంట్రీ లెవెల్ కార్గా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సేల్స్ అనేది ఇంత దారుణంగా పడిపోవడానికి కారణం అని చెప్పాలంటే ఆల్టో K10 యొక్క ప్రైస్ని కూడా చాలా బాగా పెంచారు. ఇంకోవైపు ఫీచర్ మరియు సేఫ్టీనే ప్రధానంగా ప్రస్తుతం కార్ బయర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు ఎంట్రీ లెవెల్ కార్ బయర్స్ ఎస్యూవీ స్టాండ్స్లో ఉండే కార్ని కొనుగోలు చేసేదానికి కూడా ఇష్టపడుతున్నారు. ఆల్టో K10 మీద చూసుకుంటే 31% దాకా సేల్స్ ఫిగర్స్ తగ్గి ఉన్నాయి. ఇంకా మూడో కార్గా చూస్తుంటే మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ నుంచి వ్యాగనార్ నుంచి ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక టాల్ బాయ్ కాన్సెప్ట్ మరి దాంతోపాటు ఇందులో ఉండే 1.2 లీటర్ 4 సిలిండర్ రిఫైన్మెంట్ అనే ఇంజిన్ చూసుకుంటే చాలా రిలయబిలిటీ అయినది, చాలా మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతం మనకి మార్కెట్లో ట్రెండ్ చేంజ్ అయింది కాబట్టి అందరూ ఎస్యూవీ వైపు అడుగులేస్తున్నారు. జూన్ 2024లో వ్యాగనార్ యొక్క సేల్స్ చూసుకుంటే 13,790 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. జూన్ 2023లో వ్యాగనార్ యొక్క సేల్స్ చూసుకుంటే 17,481 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఇది వీళ్ళకి ఓవరాల్గా 21% దాకా సేల్స్ ఫిగర్స్ తగ్గి ఉంది. ఇక్కడ వ్యాగనార్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే టాప్ 5 హైయెస్ట్ సెల్లింగ్ కార్ లిస్ట్లో వ్యాగనార్ కూడా ఒకటి ఉండేది. ఇంకా నాలుగో కార్గా చూసుకుంటే మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ నుంచి బొలెరో యొక్క సేల్స్ చూసుకుంటే 2024 జూన్లో 7,365 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. గడిచిన సంవత్సరం ఇదే సమయానికి 8,686 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఈ యొక్క బొలెరో ఎంతగానో రూరల్ సెగ్మెంట్లో చాలా మంచి డిమాండ్ ఉన్న కార్గా ఉన్నప్పటికీ కూడా అర్బన్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ చూసుకుంటే ఈ యొక్క కార్ను ఖచ్చితంగా అవాయిడ్ చేస్తున్నారని మనం చెప్పాలి. ఇది కూడా ఒక రకంగా బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ అని కూడా మనం చెప్పవచ్చు. అయినప్పటికీ ఈ యొక్క డిక్లైనింగ్ సేల్స్లో చోటు తగ్గించుకుంది. ఓవరాల్గా 15% దాకా బొలెరో యొక్క సేల్స్ ఫిగర్స్ అనేది తగ్గి ఉంది. ఇంకా ఐదో కార్గా చూసుకుంటే హ్యుండై మ్యానుఫ్యాక్చర్ నుంచి వెన్యూ సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీలో చాలా మంచి ఫీచర్ లోడెడ్ మరియు ఇంజన్ ఆప్షన్స్ మరియు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్తో ఒక కార్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా హ్యుండై వెన్యూని ప్రిఫర్ చేస్తారు. అలాంటి కార్ చూసుకుంటే ప్రస్తుతం డిక్లైనింగ్ సేల్స్ లిస్ట్లో మనకు కనిపిస్తోంది. జూన్ 2024లో 9,890 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. అదే గడిచిన సంవత్సరం ఇదే సమయానికి 11,606 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఇది వీళ్ళకి ఓవరాల్గా 15% దాకా సేల్స్ ఫిగర్స్ డిక్లైన్ అయ్యి ఉంది. ఆరవ కార్గా మనకి లిస్ట్లో హ్యుండై మ్యానుఫ్యాక్చర్ నుంచి i20. ఇది ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కార్ అయినప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ను ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క కార్ను కొనుగోలు చేస్తారు. ఇంత మంచి ఎస్యూవీ సెగ్మెంట్ డామినేట్ చేస్తున్న మన యొక్క మార్కెట్లో ఇంకా ఈ యొక్క హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ సర్వైవ్ అవుతుందంటే హ్యుండై i20 యొక్క ప్రత్యేకత ఉందని మనం చెప్పాలి. రిఫైన్మెంట్ అయిన ఇంజన్ మరియు మంచి ఫీచర్స్తో స్పోర్టీ అయిన డిజైనింగ్ లుక్తో ఈ కారు మనకు అవైలబుల్లో ఉంది. జూన్ 2024లో 5,315 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి 6,162 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. హ్యుండై i20 మీద 14% దాకా వెళ్ళే సేల్స్ ఫిగర్స్ డిక్లైన్ అయి ఉంది. 7వ స్థానంలో టాటా మోటార్స్ నుంచి నెక్సాన్ సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీలో నంబర్ 1 ఎస్యూవీగా సేల్ అవుతున్న కార్ అంటే అది మనం టాటా నెక్సాన్ చెప్పవచ్చు. ఇప్పుడే రీసెంట్గా చాలా మంచి ఫేస్ లిఫ్ట్ ఇచ్చారు, చాలా ఫీచర్స్ కూడా యాడ్ చేసి ఇచ్చారు.
అయినప్పటికీ జూన్ 2024లో ఒట్టి 12,066 కార్లు మాత్రమే వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. గడిచిన సంవత్సరం ఇదే సమయానికి 13,827 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ముందుగా నేను చెప్పినట్టే ఏదో రకంగా ప్రజలు వాళ్ళ యొక్క బయింగ్ లిస్ట్ ఆప్షన్ను చేంజ్ చేస్తూనే ఉన్నారు. టాటా నెక్సాన్ రీసెంట్గానే ఫేస్ లిఫ్ట్ అయినప్పటికీ కూడా ఈ యొక్క సంఖ్యలో డిక్లైనింగ్ కనిపిస్తుంది. ఓవరాల్గా 13% దాకా వీళ్ళ యొక్క సేల్స్ ఫిగర్స్ తగ్గి ఉంది. ఇంకా చివరిగా మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ నుంచి గ్రాండ్ విటారా. ప్రస్తుతం మన యొక్క మార్కెట్లో ఒక మంచి స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో ఒక కార్ కావాలనుకునే వాళ్ళు, అది కూడా బడ్జెట్ సెగ్మెంట్లో మనకుండే ఒకే ఆప్షన్ చూసుకుంటే మారుతి సుజుకి నుంచి గ్రాండ్ విటారా మరియు రీబ్యాడ్జెడ్ వెర్షన్ అయిన టొయోటా హైరైడర్. జూన్ 2024లో చూసుకుంటే గ్రాండ్ విటారా యొక్క సేల్స్ 9,679 కార్లను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. గడిచిన సంవత్సరం ఇదే సమయానికి 10,486 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఇది ఒక స్లైట్ డిప్ అయినప్పటికీ కూడా 8% దాకా వీళ్ళ యొక్క సేల్స్ ఫిగర్స్ తగ్గి ఉంది. ఈ యొక్క లైనప్స్లో మీకు నచ్చిన కారు గురించి మరియు రాబోయే రోజులలో ఏ ఒక్క కారు యొక్క సంఖ్య పెరగడానికి అవకాశం ఉందని మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.